హలో అండి, వెల్కమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసి గెస్ట్ చేయగలరా అదేంటో? వద్దులేండి, నేనే చెప్పేస్తాను. మామిడికాయ మటన్. చాలా చాలా రుచికరమైన మామిడికాయ మటన్ని నేను ఇవాళ మీకు ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేయబోతున్నాను. చూసేద్దామా మరి? ముందుగా మంచి లేత మాంసాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడాను మన స్పైసెస్కి తగినట్టుగా మనం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మటన్ పీస్ కొంచెం చిన్నగా కొట్టిస్తేనే టేస్టీగా ఉంటుందండి. గరం మసాలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కర్రీ ఉడికేటప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అన్నీ కూడాను మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు మటన్ని మ్యారినేట్ చేసేసుకుందాము. చూసారు కదా, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి అలా పక్కన పెట్టేసుకున్నాను ఒక 1 అవర్. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఆనియన్స్ని నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని మన కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువ వాడాలి అంటారు, బట్ నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట. కొంచెం యాడ్ చేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడాను యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగాను ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ని. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఇన్ని అనేం లేదు, మీరు స్పైసీ ఎలా తింటారు దాన్ని బట్టి మీరు తీసేసుకోండి పచ్చిమిర్చి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా, కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. మిగతా కొత్తిమీర నేను లాస్ట్లో కర్రీ అయిన తర్వాత యాడ్ చేస్తాను. ఇలాగా మనము ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకని నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. చూసారు కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఏగిపోయినాయి. ఏగిన తర్వాత నేను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడాను దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. కర్రీకి ఎప్పుడు కూడాను స్మాల్ పీసెస్ కొట్టిస్తే మటన్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది, పెద్ద సైజ్ కన్నా. మీరు బిర్యానీ, పులావ్ అనుకోండి, మటన్ పీస్ కానీ చికెన్ పీస్ కానీ పెద్దగా ఉన్నా పర్లేదు, బట్ కర్రీ దేనికైనా కూడా చిన్న పీస్ కొట్టిస్తే బాగుంటుంది. సో మేమైతే కొంచెం చిన్నగానే కట్ చేయించుకుంటాము కర్రీకి. సో ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిస్తున్నాను. ఇప్పుడు నీరు మొత్తం కూడాను వచ్చేలాగా మనము లో టు సిమ్ ఫ్లేమ్ మెయింటైన్ చేసుకుంటూ నేను మంచిగా మగ్గబెడుతున్నానండి మటన్ని ఆయిల్లో. వాటర్ అయితే నేను అప్పుడే యాడ్ చేసుకోలేదు, నీరు వస్తుంది కదా మటన్కి. చూసారు కదా, నీరు మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను యాడ్ చేసిన వాటర్ కొంచెం దగ్గరికి వచ్చేలాగా మగ్గ పెడుతున్నాను. అదిగోండి అలాగా. నెక్స్ట్ ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చేసాను అంటే మటన్ మగ్గిపోతుంది. యాక్చువల్లీ నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్ ఎనఫ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు ఒక 2 మామిడికాయలు తీసుకున్నానండి, పుల్లగా ఉంది, ఎనఫ్ అయిపోతుంది 1 కేజీ మటన్కి. మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేసింది, చూశారు కదా. సో ముక్క ఉడికిందో లేదో కూడాను ఒక్కసారి టేస్ట్ చేసేసుకుందాం. మటన్ని నమ్మడానికి వీల్లేదనమాట, ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. చూశారు కదా, బాగా దగ్గరకు వచ్చేసినాయి మనం యాడ్ చేసిన వాటర్ అంతా కూడాను. మంచిగా మగ్గిపోయిందండి, ముక్క కూడా మెత్తగా అయింది, సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని నేను యాడ్ చేసేస్తున్నాను. అదిగోండి అలా పొడుగ్గా కోసుకుంటే బెటర్, లేదు అంటే బాగా మెత్తగా ముక్కలు మన కంటికి కనపడవు అనమాట, అంత మెత్తగా అయిపోతాయి క్షణాల్లో. కాబట్టి ఇలా పొడుగ్గా కోసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఒక్క
విజిల్ కూడా రానివ్వను, జస్ట్ ప్రెషర్ డెవలప్ అవ్వగానే నేను మూతను తీసేసాను. చూసారు కదా, మంచిగా మగ్గిపోయిందండి. కొంచెం కూడా మనం ఇంకా ఏమీ చేయక్కర్లేదు, మగ్గిపోయింది. బట్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. మామిడికాయ ముక్క చాలా మెత్తగా అయిపోద్ది అనమాట, మళ్ళీ మొత్తం పేస్ట్ కింద అయిపోద్ది. అందుకనే అలాగా తిప్పుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకేముంది, అయిపోయింది. చూసారు కదా, టేస్టీ మామిడికాయ మాంసం కూర ఎంత సింపుల్గా చేశాను చూసేశారు కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను త్వరలోనే. మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.